welcome to MSI Astrology. Monthly predictions for the month of February. చిన్న నెల తక్కువ రోజులు. సో కానీ ఈ మంత్ ట్రాన్సిట్స్ అనేవి కొంచెం కాంప్లికేటెడ్గానే ఉన్నాయి. ఎందుకంటే గురువు మిథునంలో వక్రము అండ్ కేతువు సింహంలో, ఈ 2 గ్రహాలు కాకుండా మిగిలిన 7 గ్రహాలు కూడా సాటర్న్ కంట్రోల్లోనే ఉండబోతున్నాయి. అంటే మకర కుంభాల్లోనే ట్రాన్సిట్ అవ్వడము, లేకపోతే ధనుసులో ఉన్న శని దృష్టిలో ఉండడము, అండ్ అలానే మనకి మోస్ట్లీ మకర కుంభాల్లోనే గ్రహాలన్నీ ఉంటున్నాయి అండ్ శని మీకు మీనంలో. సో ఏమైంది, ఒక్క మిథునంలో ఉన్న గురువు గారు సింహంలో ఉన్న కేతువు తప్పించి మిగిలిన గ్రహాలన్నీ శని ఇంట్లోనే ట్రాన్సిట్ అవుతున్నాయి. శని డైరెక్ట్గా ఉన్నాడు. సో దీని వలన యూజువలీ అనుకున్న పనులన్నీ కూడాను స్లోగానే ఉంటాయి. ఓకే, సో ఎప్పుడు సాటర్న్ కంట్రోల్లో శని ఇంట్లో మకర కుంభాల్లో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు యూజువలీనే మనకి ఫలితాలు కూడా అన్ని రాసులు లేదా లగ్నాలు, నేను సైన్ బేస్డ్ చెప్తాను, మేషం నుంచి వృషభం నుంచి అని సైన్ బేస్డ్ చెప్తాను. మీకు అన్ని రాసుల వాళ్ళకి వారి లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది మనం చూద్దాం. సో మేషం వాళ్ళకి ఎలా ఉండబోతోంది. సో మేషం వాళ్ళకి మనము మంత్లీ ప్రిడిక్షన్స్ని 4-5 ఆస్పెక్ట్స్లో చూస్తాం. సో ముఖ్యంగా ఉద్యోగస్తులు, బిజినెస్ పీపుల్, అంటే కెరియర్కి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావడము టైం పడుతుంది. ఎందుకంటే సాటర్న్ డైరెక్ట్గా ఉన్నప్పుడు పనులన్నీ నిదానంగా అవుతాయి. అలానే బిజినెస్ కోసం వేసుకున్న ప్లాన్స్ అన్నీ కూడాను నిదానముగా, అంటే కొంతవరకు మనకి అనుకున్న పనులు స్లోగానే అవుతాయి. మీరు సేల్స్ కానివ్వండి, ఎక్స్పాన్షన్స్ కానివ్వండి, ఇవన్నీ నిదానంగానే ఉంటాయి. సో ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి దిస్ ఈజ్ మోస్ట్ టఫెస్ట్ టైం ఇప్పుడు నడుస్తుందని చెప్పచ్చు. ఎస్పెషల్లీ యూఎస్కి సంబంధించి ఆల్రెడీ తెలిసే ఉంది. ముఖ్యంగా కాలపురుష చక్రములో 12th హౌస్లో, ద ఒరిజినల్ 12th హౌస్ మీనంలో సాటర్న్ ట్రాన్సిట్ అవ్వడము, అఫ్కోర్స్ మేషానికి కూడా అదే అవుతుంది. కాబట్టి యూజువల్లీనే ఫారెన్ ట్రావెల్స్ వాయిదా పడ్డము, లేట్ అవ్వడము, ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాకపోవడం అనేది అందరికీ ఉంటుంది. మేషం వాళ్ళకి కెరియర్ రీత్యా కానీ, ముఖ్యంగా కెరియర్కి సంబంధించి ఉద్యోగ రీత్యా అండ్ విదేశాలకు వెళ్ళాలనుకున్నా, వేరే రాష్ట్రాలకు మారాలనుకున్నా కంపల్సరీ డిలేనే అవుతాయి. అండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ అందరికీ ఇచ్చే సలహా ఏంటంటే ముందు రిజైన్ చేసి జాబ్ ఎత్తుకుందాం అన్న విధానంలో మటుకు వెళ్ళకండి. ఎందుకంటే కొంచెము ఎక్కువ గ్రహాలు మనకి శని మకర కుంభాల్లో ట్రాన్సిట్ అవుతున్నప్పుడు అది కొంత కష్టంగా ఉంటుంది. జాబ్ మార్కెట్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ రావడానికి టైం పడుతుంది. అండ్ శుభకార్యాలకి సంబంధించిన విషయాలు కూడా నత్తనడకనే నడుస్తూ ఉంటాయి. అంటే పెళ్లి సంబంధాలు చూద్దామన్నా, లేకపోతే ఇల్లు కొందామన్నా, ఏదైనా సరే అనుకున్న సమయానికి అవదు, వాయిదా పడ్డము, ఇలాంటివన్నీ జరగడానికి పాసిబిలిటీ అనేది ఉంటుందని చెప్పచ్చు. అండ్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయి. కాకపోతే ఎక్స్పెక్ట్ చేసిన విధముగా, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన టాప్ కాలేజెస్లో సీట్స్ రావడానికి, ఎందుకంటే మనకి ఇప్పటి నుంచి జరిగేవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఈ నెలలో రాసే ఎగ్జామ్స్లో మోడరేట్ రిజల్ట్స్ రావడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. అయితే హయ్యర్ ఎడ్యుకేషను ఎవరైతే పీజీ లెవెల్, మాస్టర్స్ లెవెల్, పోస్ట్ గ్రాడ్యుయేట్లో చదవాలనుకుంటారో వాళ్ళకి అనుకున్న విధంగా మంచి జరగడానికి, మంచి కాలేజ్లో ఎంట్రన్స్లో సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. లాభాలు బాగానే ఉంటాయి, ఖర్చులు పెద్దగా ఏమీ ఉండవు. అండ్ అనారోగ్య సమస్యలు, అప్పులు లాంటివి కూడా పెద్ద ఇబ్బంది అయితే పెట్టవు. సో కాబట్టి ఓవరాల్గా మనకి మేషం వాళ్ళకి కెరియరు, జాబు, బిజినెస్ ఇటువంటి విషయాలలో కొంచెము జాగ్రత్త వహించాలి. అలానే బంధువులతోటి అండ్ సిబ్లింగ్స్ తోటి, అంటే దగ్గర బంధువులు అండ్ తోబుట్టిన వాళ్ళు, వీళ్ళతోటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, అక్కర్లేని గొడవలు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మేషం వాళ్ళు వాళ్ళలో మాట్లాడే విధానంలో కొంతవరకు జాగ్రత్త వహించాలని అయితే చెప్పచ్చు. సో ఖర్చులు పెద్దగా ఉండవు అండ్ ఆదాయాలు కూడా స్థిరంగానే ఉంటాయి. ఎస్పెషల్లీ జాబ్ హోల్డర్స్లో పెద్ద ఆదాయాలు పెరిగే అవకాశం ఉండదు, కానీ
బిజినెస్ రిలేటెడ్ కూడాను మీరు వేసే ప్లాన్ అంటే మీరు తీసుకునే స్టెప్స్ ఏవిను కూడాను ఈ నెలలో పెద్ద ఊహించిన విధంగానే ఉంటాయి తప్పించి లాభదాయకంగా అయితే ఉండవనే చెప్పచ్చు. అండ్ వృషభం వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే, వృషభం వాళ్ళకి ఆపర్చునిటీస్ బాగున్నాయి, కెరియర్ వైజ్ బాగుంటుంది, షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఉంటుంది, అండ్ శుభకార్యాల్లో పాల్గొనే అవకాశము, మనకి ముహూర్తాలు మొదలైపోతాయి కదా, సో శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అండ్ ఇంటి కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. వెహికల్ తీసుకోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, సో మీ ప్రయత్నాలకి ముందు అడుగులు అంటే మంచి గుడ్ స్టెప్స్ అనేవి పడడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఫైనాన్షియల్గా ఎవరైనా సరే ఇంక్రిమెంట్స్కి, బికాజ్ మనకి ఫెబ్, మార్చ్, ఏప్రిల్ సో పర్ఫార్మెన్స్లన్నీ చెప్పుకునే టైం కాబట్టి మీ పర్ఫార్మెన్స్ మీరు చెప్పుకునే విధానము, ప్రజెంట్ చేసుకునే విధానంలో తప్పకుండా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. కెరియర్ ఆప్షన్స్ బాగున్నాయి, మంచి హైక్ తోటి జాబ్ చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది చాలా కనిపిస్తోంది. కాబట్టి జాబ్ చేంజ్ అవుదాం అనుకున్న వాళ్ళు మీకు సంబంధించిన అంతకు ముందున్న పరిచయాలు ఇవన్నీ కూడాను కలిసి వచ్చి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఫినాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి, ఖర్చులు పెద్దగా ఏమీ లేవు. లోన్స్, ఆర్గనైజ్డ్ బ్యాంకింగ్ లోన్స్ తీసుకోవడానికి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా కొంత ఖర్చులు కనిపిస్తాయి. ఫ్యామిలీలో శుభకార్యాలు జరగడము, శుభకార్యాల్లో పార్టిసిపేట్ చేయడము, ఇటువంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే మధ్య మధ్యలో కొంత చిన్న చిన్న చికాకులు, మాట పట్టింపులు అండ్ ప్రయాణాల్లో అలసిపోవడము, ఇవన్నీ కూడా వృషభం వాళ్ళకి మనము చెప్పచ్చు. సో ఓవరాల్గా అన్ని రకాలుగానే ప్రోగ్రెస్గానే ఉంది. కాకపోతే అనుకున్నవన్నీ నిదానముగా 10 రోజుల్లో అనుకుంటే 15 రోజులు, నెల అనుకుంటే అంటే ఈ నెలలో జరిగేవన్నీ కూడాను స్లోగానే ఉంటాయి అని అయితే చెప్పచ్చు. అండ్ మిథునం వాళ్ళకి ఎలా ఉంది? మిథునం వాళ్ళకి సడన్ చేంజెస్, సడన్ ఖర్చులు, సడన్గా ఆదాయము, సో అన్సర్టనిటీ అనేది కనిపిస్తుంది. సో ఫినాన్షియల్ గెయిన్స్ పెరిగే అవకాశం ఉంది. ఎవరైనా సరే రెంటల్ ప్రాపర్టీస్ మళ్ళీ రెన్యువల్ చేయించుకుని రెంట్ పెంచుకోవడానికి దానికి పాసిబిలిటీ ఉంది. హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన స్టూడెంట్స్కి ఫారెన్ ట్రావెల్స్ విషయంలో అడ్డంకులు ఎదురయ్యే అవకాశము కొంత ఎక్కువే కనిపిస్తుందని చెప్పచ్చు. సో జాబ్ గురించి కూడా చేంజ్ అవ్వాలనుకున్నా, మారాలనుకున్నా అనుకోని విధంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మిథునం వాళ్ళు స్ట్రిక్ట్లీ ఫాలో అవ్వాల్సింది సరైన, ఎందుకంటే ఇప్పుడున్న గ్లోబల్ ట్రెండ్ కానివ్వండి, అంటే జాబ్ మార్కెట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ యుఎస్ క్రైసిస్తో పాటు ఆల్ ఓవర్ ద వరల్డ్ కానివ్వండి కొంత ఇబ్బందిగా ఉన్నాయి. ఎస్పెషల్లీ మీరు మిథున లగ్నమో మిథున రాశి అయినట్టయితే మీరు ఇంకొంచెము జాగ్రత్త ఎక్కువ వహించాలి. ఎందుకంటే అయిపోయినట్టే అనిపిస్తుంది, అంటే అయిపోయింది ఈ మొత్తం అన్ని రౌండ్లు ఇంటర్వ్యూలు బాగా చేసాము, మనదే జాబ్ అన్నట్టు ఉంటుంది. బట్ లాస్ట్ మినిట్లో మీ ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకున్నామని చెప్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జాబు నిర్ణయంలోనూ ముందుకు వెళ్ళడంలోనూ తప్పకుండా కొంతవరకు మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అండ్ పిల్లలకి సంబంధించిన ప్రోగ్రెస్ అనేది బాగుంటుంది, చదువులో వాళ్ళ ప్రోగ్రెస్ బాగుంటుంది. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యే పాసిబిలిటీస్ చాలా బాగున్నాయి. షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది ఉండే పాసిబిలిటీ ఉంటుంది. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు, చికాకులు, ఆర్గ్యుమెంట్లు, గొడవలు, సో ఇంట్లో ఉన్న వాళ్ళతోటి, అత్తగారి ఫ్యామిలీకి సంబంధించి ఇలాగేంటంటే బంధువర్గం అని చెప్పకూడదు, ఫ్యామిలీ మెంబర్స్లో వితిన్ ద ఫ్యామిలీ మెంబర్స్లో గొడవలు, చికాకులు ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీ కమ్యూనికేషను, మాట తీరు, మాటను రెట్టించడం, ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళిపోవడం అనేది ఈ నెల పనికిరాదు. వీలైనంతగా మంచిగా దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళడము, దీని ద్వారా అంటే వెళ్ళండి, ఒక 5 ప్రదక్షిణాలు చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే అనుకున్న పనులు డిలే అవ్వకుండా ఉంటాయి. అండ్ లాంగ్ వర్కింగ్ అవర్స్, అది బిజినెస్ అయినా జాబ్ అయినా పనిచేయాల్సి వస్తుంది. బిజినెస్లో ఉన్న వాళ్ళకి లాభాలు రావడము కష్టంగా ఉంటుంది. కమ్యూనికేషన్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అవునులేండి, ఇప్పుడు గ్లోబల్లీ నడుస్తున్న న్యూస్లు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మీరు ఒరిజినల్ మిథునము అంటేనే అది ఒరిజినల్ కమ్యూనికేషన్కి సంబంధించింది, గాసిపింగ్ ఇట్లాంటివన్నిటికి సంబంధించిన సైన్ కింద చెప్తారు. సో వీళ్ళకి అంటే ఈ ప్రాక్టీసెస్లో ఉన్నవాళ్ళు పిఆర్ కానీ లేకపోతే మనకి న్యూస్ ఛానల్స్, కమ్యూనికేషన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ ఉన్న వాళ్ళకి ఇంకొంతము బెటర్ రిజల్ట్ రావడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది.
సో శుభకార్యాల్లో పాల్గొంటారు అండ్ కొంత ఖర్చులు కూడా ఉంటాయి, బట్ అధిక ఖర్చులు అయితే ఉండవు. సో అలానే ఇంటి కోసం చేసే ప్రయత్నాలు, వెహికల్ కోసం చేసేవి వాయిదా పడతాయి. కాబట్టి ఈ నెల మొత్తం, ఎందుకంటే మీకు గురువు డైరెక్ట్ అయ్యే వరకు ఈ వాయిదాలు పడ్డము అనే కార్యక్రమము జరుగుతూనే ఉంటుంది. ఫిబ్రవరి నెల కూడా అటువంటి రిజల్ట్స్నే మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ కర్కాటకం వాళ్ళకి మీరు కనుక పెళ్ళి కాని వారు సంబంధాలు కుదర్చుకోవడం కోసం చూస్తున్నట్టయితే ఫిబ్రవరి నెల దానికి అనుకూలముగా ఉంది. సో ఎందుకంటే ఆప్షన్స్ పెరుగుతాయి, ఆపర్చునిటీస్ పెరుగుతాయి. సో పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి కుదరడానికి ఫిబ్రవరి నెలలో పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఖర్చులు అండ్ లైక్ ట్రావెలింగ్ కోసమని, హైయర్ ఎడ్యుకేషన్ కోసమని, శుభకార్యాల నిమిత్తమని కొంత ఖర్చులు కనిపిస్తాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సో అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెలింగ్, అన్ఎక్స్పెక్టెడ్గా సో కొంత బంధువుల్ని కలవడము, ఇవన్నీ జరిగే పాసిబిలిటీ ఉంటుంది. ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన అన్ని ప్రయత్నాలలోనూ కొంచెం డిలే ఉండడము, ఖర్చులు అధికమవడము. అంటే మీరు ఒక ప్లాన్ వేసుకుంటే దానికి డబల్ ఎక్స్పెండిచరు, ఎస్పెషల్లీ ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. అలానే మీకు మామూలు డొమెస్టిక్గా ఉండే వాళ్ళకి పెద్దగా అంతగా ఖర్చులు అధిక స్థాయిలో ఉండవు, కానీ బట్ లోన్స్ తీసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. హ్యాండ్ లోన్స్ కానివ్వండి, జ్యువెలరీ గురించి కానివ్వండి, గోల్డ్ లోన్స్ కానివ్వండి, తీసుకోవడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తుంది. అలానే ఎక్కువ పబ్లిక్ లైఫ్లో ఉండే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ని కలవడము, పబ్లిక్ ప్రొఫైల్లో ఉండడము, సో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడము, సో మిమ్మల్ని హెల్ప్ అడిగేవాళ్ళు, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఉండడం, సో ఇవన్నీ కూడా జరగడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఏదేమైనా కూడాను నెలంతా కూడాను ఈ కర్కాటకం వాళ్ళు అనేక రకాల కార్యక్రమాలతోటి అటు స్నేహితులను కలవడం, బంధువులను కలవడము, సో రకరకాల కార్యక్రమాల్లో బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే కొత్తగా ఎవరైనా బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నా, గ్రౌండ్ వర్క్ చేసుకోవాలనుకున్నా కర్కాటకం వాళ్ళకి పాసిబిలిటీస్ అనేవి బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కొంచెం హార్డ్ వర్క్ చేయండి అండ్ తప్పకుండా సక్సెస్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్స్లో ఉన్న వాళ్ళకి మంచి ఫ్రెండ్స్ కోఆపరేషను, చదువులో ఉత్సాహంగా పాల్గొనడము, మంచి సక్సెస్ అనేది రావడానికి పాసిబిలిటీ బాగుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి బిజినెస్ పెరగడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగుంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే కర్కాటకం వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఉంటాయి, కానీ డిజాస్టర్ అనేవి పెద్దగా ఏమి ఉండవు. సో అన్నీ స్లోగా అవుతాయి, బట్ స్లోగా అయినా కూడాను సక్సెస్ఫుల్గా అయ్యే పాసిబిలిటీ ఉందని చెప్పచ్చు. అండ్ ఇంకా సింహం వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే, సింహం వాళ్ళకి ఆదాయం బాగుంది, ఖర్చులు బాగున్నాయి, అప్పులు ఉన్నాయి, 10 మందిలో కలిసే అవకాశం ఉంది, శుభకార్యాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. అష్టమ శని జరుగుతోంది కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా కుటుంబ సభ్యుల నుంచి కొంతవరకు బాధ్యతలు ఎదురవడము, అంటే మీరే రెస్పాన్సిబుల్గా ఉండి ఫ్యామిలీ ఫైనాన్షియల్స్ని లీడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీ సేవింగ్స్ నుంచి కొంతవరకు ఖర్చు పెట్టే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అండ్ అలానే కపుల్ మధ్యలో, అంటే బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ శుభకార్యాల్లో ఉన్నప్పుడు కానీ కొంత ఆర్గ్యుమెంట్లు, మాట పట్టింపులు, చికాకులు ఉంటాయి. అలానే స్థలాలు కానీ ఇల్లు కానీ అమ్మాలి, అమ్మకానికి పెట్టాలి అన్నప్పుడు అమ్మడానికి పాసిబిలిటీ చాలా బాగుంది. కొనడానికి కొంత ఖర్చు పెడతారు, బట్ ఏదైనా కూడాను ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాలలో ప్రోగ్రెస్ అనేది కొంతవరకు కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షను ఇట్లాంటి బిజినెస్లో ఉన్న వాళ్ళకి అదేవిధంగా కొంత స్లోగానే ఉంటుంది, ఓసారి బాగానే ఉంటుంది, ఒకసారి తక్కువగా ఉంటుంది. బట్ ఫిబ్రవరి నెలని మనము సింహం వాళ్ళకి అద్భుతంగా కలిసి వచ్చేదానికి నేను చూడకూడదు. సో పాజిటివ్, నెగిటివ్ రెండు ఈక్వల్గా ఉంటాయి. కాకపోతే లక్ ఫ్యాక్టర్ అనేది కొంత కలిసి వస్తుంది. అయితే మొదటి ప్రయత్నంలోనే ఏది సక్సెస్ అవ్వదు. 2-3 ప్రయత్నాలలో అనుకున్న విధంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. పిల్లల ఎడ్యుకేషను, పిల్లల వల్ల పిల్లలకి శుభకార్యాలు కుదరడము, జరగడము, అండ్ మీరు పార్టిసిపేట్ చేయడము, ఇవన్నీ కూడాను సింహం వాళ్ళకి జరగడానికి అవకాశం ఉంది అని చెప్పచ్చు. ఏదైనా సింహం వాళ్ళు కొంత ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. బట్ ట్రావెలింగ్కి దానికి పాసిబిలిటీ ఉంటుంది. హెల్త్ విషయంలో మీరు కొంతవరకు జాగ్రత్త వహించక తప్పదు. అండ్ కన్య వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని అంటే, కన్య వాళ్ళకి
ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ బాగుంది. అండ్ ఇల్లు కానీ స్థలం కానీ వెహికల్ కానీ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అలానే ఇంటికి సంబంధించి రెన్యువేషన్స్ చేయించుకునే అవకాశం ఉంటుంది. ఫినాన్షియల్ గెయిన్స్ బాగుంటాయి. కెరియర్ రిలేటెడ్ ప్రోగ్రెస్ అనేది బాగుంటుంది. బిజినెస్లో అనుకున్నవన్నీ నిదానంగా ఉంటాయి. అండ్ పిల్లలు వాళ్ళ చదువులు, అచీవ్మెంట్స్ అండ్ కొత్తగా వాళ్ళ లైఫ్ని ప్రారంభించడం, అంటే చదువై ఉద్యోగాల్లోకి రావడం కానీ అండ్ సంబంధాలు కుదరడం కానీ, పెళ్ళయ్యి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కానీ పాసిబిలిటీ ఉంది. అండ్ కొంత బంధువులు మీ సహాయం అడగడము, చిన్న చిన్న మాట పట్టింపులు, చికాకులు ఇలాంటివన్నీ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఫినాన్షియల్ ప్రోగ్రెస్ బాగుంటుంది. అండ్ ఖర్చులు కూడా పెద్దగా ఉండవనే చెప్పచ్చు. సో కన్య వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న గొడవలు, మాట పట్టింపులు, మనస్పర్ధలు ఇలాంటివి ఫిబ్రవరి నెలలో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి వీలైనంతగా ఆర్గ్యుమెంట్స్ని తగ్గించుకోవాలి. అండ్ హెల్త్ విషయంలో సీజనల్గా వచ్చేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది పెట్టడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే స్పౌస్, లైఫ్ పార్ట్నర్ కానీ బిజినెస్ పార్ట్నర్ సపోర్ట్ అనేది మీకు త్రూఅవుట్ ద మంత్ చాలా బాగుంటుంది. దీనివల్ల చిన్న చిన్న కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో కన్య వాళ్ళకి ఏంటంటే కొంత నిద్రాభంగము, క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేకపోవడం అనేది ఉంటుంది. మీరు ఏం చేయొచ్చు, హనుమాన్ చాలీసా సాయంత్రం పూట చదువుకోవడం చేయండి. కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటే చాలా బాగుంటుంది. అండ్ తప్పకుండా ఆ ప్రయత్నం చేయొచ్చు. ఫారెన్ ట్రావెల్కి సంబంధించి వాయిదా పడ్డము అండ్ స్లోగా ఉండడము, అనుకున్న విధంగా పనులు పూర్తి అవ్వకపోవడం అనేది ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకి ఎడ్యుకేషన్ వైజ్ చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళకి కొంతవరకు స్లోగా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. ఈ విధంగా కన్య వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఉండే అవకాశం ఉంది అని చెప్పచ్చు. అండ్ తుల వాళ్ళకి ఎలా ఉంది అంటే, తుల వాళ్ళకి అన్ని రకాలుగాను ప్రోగ్రెసివ్గా ఉంటుంది. ఫినాన్షియల్ గెయిన్స్ చాలా బాగుంటాయి. పిల్లలు చదువుల కోసం కానీ ఉద్యోగ నిమిత్తం కానీ మీ నుంచి దూరంగా వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ కెరియర్ ఆపర్చునిటీసు ఎక్సలెంట్గా ఉంటాయి. గురువుల సపోర్టు, సహాయము చాలా బాగుంటుంది. అండ్ 10 మందిని కలవడము, సోషల్లీ యాక్టివ్గా ఉండడము, బంధువుల్ని కలవడము, కెరియర్ ఆప్షన్స్ బాగుంటాయి. మీ పైన ఉండే బాసెస్ నుంచి సపోర్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ప్రతి విషయంలోనూ ప్రోగ్రెసివ్గా ఉంటుంది. ఖర్చులు పెద్దగా ఉండవు. అండ్ ఒక్కొక్కసారి ఆడ్ అవర్స్లో అంటే స్నేహితులను కానీ బంధువులను కానీ కలవాలనుకున్నప్పుడు ప్లాన్ చేసుకుని కొన్నిసార్లు అప్సెట్ అవ్వడము, తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకోవడం, వెళ్ళడం అనేది ఉంటుంది. సో అన్ని రకాలుగాను తులవాళ్ళకి చూస్తే ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, హెల్త్ వైజ్ కానివ్వండి, పిల్లలు వాళ్ళ అభివృద్ధి కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడానికి, వెహికల్ తీసుకోవడానికి అండ్ ప్రాపర్గా లోన్స్ అప్లై చేసుకోవడానికి అండ్ అలానే షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడానికి అన్ని విధాలుగాను చాలా మటుకు ప్రోగ్రెసివ్గా ఉందనే చెప్పచ్చు. సో తులవాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా కొంత శనికి తైలాభిషేకం చేసుకోవడం ద్వారా ఈ స్లోగా ఉండే పనులు కూడా మంచిగా పూర్తయ్యి సక్సెస్ని చూడడానికి అవకాశం ఉంటుంది. సో తులవాళ్ళకి ఏంటంటే పెద్దగా మనము ఏది చెప్పడానికి అంటే నెగిటివ్గా చెప్పడానికి అయితే ఏమీ లేదు. అన్ని రకాలుగాను మీకు సక్సెస్ అనేది బాగుంది, దైవబలం బాగుంది, సపోర్ట్ బాగుంది, అన్ని రకాలుగాను బాగుందనే చెప్పచ్చు. సో వృశ్చికం వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే, వృశ్చికం వాళ్ళకి కొన్ని సందర్భాలలోనే కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఫిబ్రవరి నెలంతా కూడాను ప్లానెటరీ పొజిషన్స్ అనేవి మీకు చాలా బాగున్నాయి. సో ఉద్యోగ విషయాలలో కొత్త ఆపర్చునిటీసు, అభివృద్ధికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. పేరెంట్స్ నుంచి గైడెన్స్ బాగుంటుంది. ఓకే, ప్రాపర్టీస్ పరంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. మీరు కొన్న భూములు కానీ ఏమైనా అమ్మాలనుకుంటే మంచి లాభాలు, అంటే ఈ నెలలో జరిగే అగ్రిమెంట్లు మీకు లాభదాయకంగా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ కెరియర్ వైజ్ మంచి ఆప్షన్స్, ప్రమోషన్స్ రావడానికి, జాబ్ చేంజ్ అవ్వడం ద్వారా పొజిషన్ పెంచుకునే అవకాశం ఉంది. నిరభ్యంతరంగా అంటే గోచార రీత్యా మీకు బ్రాండ్ 100% బాగుందని నేను చెప్తాను. కానీ గోచారం అనే దాన్ని ఓవరాల్లో తీసుకున్నప్పుడు 30% తీసుకోవాలి. మీ జాతకంలో ప్రామిస్ చేయకుండా ఉండవు. ఎందుకంటే వృశ్చికం వాళ్ళకి జాబ్ చేంజ్కి పాసిబిలిటీ ఉంది, శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశం ఉంది, ప్రాపర్టీస్ కొనడానికి, అమ్మడానికి, రియల్ ఎస్టేట్ బిజినెస్లో కానీ ఏ బిజినెస్లో ఉన్న వాళ్ళకైనా ప్రోగ్రెస్ అనేది చాలా బాగుంది. సడన్ ఎక్స్పెండిచరు, సడన్ గెయిన్స్ రెండిటికి పాసిబిలిటీ ఉంటుంది.
అండ్ మనీ అంటే ఫైనాన్షియల్గా ఎప్పుడు కూడాను ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా నెలంతా కూడాను అన్ని విధాలుగాను మీకు ఆదాయ వనరులు బాగుంటాయి. సో వచ్చిన శాలరీని సద్వినియోగం చేసుకోవడము అండ్ అలానే సేవింగ్స్ బాగుంటాయి. పిల్లల కోసము చేసే ఇన్వెస్ట్మెంట్లు అనేవి మీకు ఫ్యూచరిస్టిక్గా తీసుకునే నిర్ణయాలు వాటికి సంబంధించి సక్సెస్ఫుల్గా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు చెప్పినవన్నీ కూడాను మీకు 100% సక్సెస్ అవుతాయి, కానీ కొంతవరకు ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసిన టైంకి పూర్తవ్వవు. అంటే మీ డెడ్ లైన్స్ని కొంతవరకు క్రాస్ చేసి ఆ తరువాత మాత్రమే వాటిని రీచ్ అవ్వగలిగే పాసిబిలిటీ ఉంటుంది. సో సపోర్ట్ బాగుంది, ట్రావెలింగ్ బాగుంటుంది అండ్ అలానే ముఖ్యంగా చిన్న చిన్న హెల్త్కి సంబంధించి కూడా పెద్ద ఇష్యూస్ ఏమి ఉండవు, సీజనల్గా వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు తప్ప. సో ఓవరాల్గా మీకు అన్ని విధాలుగాను వృశ్చికం వాళ్ళకి సక్సెస్ అనేది బాగుంది. కాకపోతే నేను స్టార్టింగ్లోనే చెప్పాను, గ్రహాలన్నీ కూడాను మకర కుంభాలలో ట్రాన్సిట్ అవుతుండడం వల్ల గురువు కానీ కేతువు కానీ కాకుండా సాటర్న్ కాంబినేషన్లో ఉన్నవన్నీ ఏమవుతాయంటే మన ఎఫర్ట్స్ అన్నీ పూర్తిగా పెట్టి ఆ పూర్తి టైం తీసుకున్న తర్వాత మాత్రమే అవి సక్సెస్ అయ్యే పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో మనము వృశ్చికం వాళ్ళకి ఈ విధంగా చెప్పచ్చు. అండ్ ఎస్, ధనుసు వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని అంటే, ధనుసు వాళ్ళకి ఇట్స్ టైం ఫర్ మీకు మీ మొత్తం నెలంతా కూడాను కుటుంబము, బంధువులు, ప్రయాణాలు, బిజినెస్ అండ్ కెరియర్ ఆప్షన్స్ని మెరుగుపరచుకోవడము, ఫైనాన్షియల్ గెయిన్స్ పొందడము ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. సో అర్ధాష్టమ శనిలో ఉన్నారు కాబట్టి ఇల్లు కానీ వెహికల్ కానీ మార్చుకోవడం, కొనుక్కోవడం చేయడానికి పూర్తి స్థాయిలో ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఈ నెలలో మీకు దొరకబోతోందని చెప్పచ్చు. ట్రావెలింగ్ ఉంటుంది, షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఉంటుంది, బంధువులను కలవడం, కజిన్స్ని కలవడం, శుభకార్యాల్లో పాల్గొనడము, శుభకార్యాల నిమిత్తం ఖర్చు పెట్టడము అండ్ కొత్త వారిని కలుసుకోవడము, బిజినెస్లో ఉన్నవాళ్ళు కొత్త పరిచయాలు పెరగడము, బిజినెస్కి సంబంధించిన ఎక్స్పాన్షన్స్ జరగడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. అండ్ తప్పకుండా అందరిలోనూ మీరు గౌరవ మర్యాదలు పొందుతారు. అండ్ అలానే కొంత మొహమాటాలకి పోకూడదు. మీకు జరిగే కాంబినేషన్స్ మిమ్మల్ని మాట ఇవ్వమండము, మాట తీసుకోవడము, మొహమాటాలకు వెళ్ళడము ఇటువంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతగా అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాటిని వాయిదా వేసుకోండి. సో తప్పకుండాను, ఎందుకంటే ఈ శుభకార్యాల నిమిత్తం కలిసిన ఏది చేసినా కొంత బంధువుల ఫోర్స్ అనేది మీ మీద ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలానే కొంతవరకును ప్రాపర్టీస్ రిలేటెడ్ ఏది చేద్దాం అనుకున్న నిదానంగా స్లోగానే ఉంటుంది. బట్ మల్టిపుల్ ఆప్షన్స్, ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి అండ్ అద్భుతమైన అవకాశాలు, మల్టీ టాస్కింగ్ తోటి వర్క్ చేసే వాళ్ళకి, అంటే లైక్ మల్టిపుల్ బిజినెస్లు లేకపోతే జాబ్ బిజినెస్ ఇట్లా చేసే వాళ్ళకి, మల్టీ టాస్కింగ్లో ఉండే వాళ్ళకి అన్ని విధాలుగాను అనుకూల ఫలితాలు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షను ఇట్లాగా కోర్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో పనిచేసే వాళ్ళకి రిజల్ట్స్ అనేవి బాగుండే పాసిబిలిటీ ఉంటుంది. ఫార్మా రిలేటెడ్ బాగుంటుంది, ఎడ్యుకేషన్లో స్టూడెంట్స్కి బాగుంటుంది, హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి కొంతవరకు కన్ఫ్యూజను, సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది ఉంటుంది. బట్ ఓవరాల్గా ధనుస్సు వాళ్ళకి ప్రయాణాలు, శుభకార్యాలు, ఖర్చులు, ఆదాయాలు బాగుండడము అండ్ వెహికల్స్ కానీ ఇల్లు కానీ తీసుకోవడము, వీటికి చేసే ప్రయత్నాలలో లేట్ అవ్వడము, స్లోగా ఉండడము అనేది జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కువ మందిని కలవడం, ఎక్కువ మందితో మాట్లాడడము అండ్ ఈ విధంగా ఈ నెలంతా కూడా మీరు చాలా బిజీగా ఉండే పాసిబిలిటీ అనేది ఉంటుందని చెప్పచ్చు. అండ్ ఇంకా మకరం వాళ్ళకి ఎలా ఉందంటే, మకరం వాళ్ళకి లైక్ 3 పువ్వులు 6 కాయల్లాగా మీరు 3 విధాలుగా కష్టపడతారు, 6 విధాలుగా కలిసి వస్తుంది. సో కుటుంబ సభ్యుల నుంచి సహకారం బాగుంటుంది, ఫినాన్షియల్ గెయిన్స్ బాగుంటాయి అండ్ కొన్ని రకాల అప్పులు చేస్తారు, అప్పులు తీరుస్తారు, శుభకార్యాల నిమిత్తం ఖర్చు పెడతారు అండ్ ట్రావెలింగ్ ఉంటుంది. సో ఫ్యామిలీలో అంటే ఈ మంత్ అంతా కూడాను మీరు చాలా బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. కెరియర్ తోటి అండ్ కలీగ్స్ తోటి బిజీగా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. ఎక్కువ మంది కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ మెంబర్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ని కలవడము, శుభకార్యాల్లో పాల్గొనడం ఉంటుంది. షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేసే అవకాశం ఉంటుంది. సో మీ మీద ఆధారపడేవాళ్ళు, మీ సలహాలు కోరేవాళ్ళు
సహాయం కోరేవాళ్ళు ఎక్కువ అవుతారు. ఇంటికి ఎప్పుడూ బంధువులు వచ్చి వెళ్తూ ఉండడము, ఈ విధంగా ఏంటంటే మీరు పూర్తి స్థాయిలో ఈ నెలంతా బిజీగా ఉండే పాసిబిలిటీ ఉంది. సేవింగ్స్ బాగుంటాయి అండ్ పేరెంట్స్ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా బాగుండే అవకాశం ఉంది. స్థిరాస్తులు కొనుక్కోవడానికి అంటే ముఖ్యంగా పేరెంటల్ ప్రాపర్టీస్ కలిసి రావడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. సిబ్లింగ్స్కి రైవలరీ, సో ప్రాపర్టీస్ కారణంగా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువుల మధ్య గొడవలు, చికాకులు, ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మనీ పరమైన సక్సెస్ బాగుంది, సేవింగ్స్ బాగుంటాయి అండ్ ప్రాపర్టీస్ని మీద లైక్ మీకు వచ్చే రెంట్స్ కానివ్వండి, ఇంట్రెస్ట్లు కానివ్వండి పెరిగే పాసిబిలిటీ ఉంటుంది. భార్య లేదా భర్త సహకారం బాగుంటుంది. ఫినాన్షియల్లీ అన్ని విధాలుగాను అండ్ కుటుంబ పరంగాను పూర్తి స్థాయిలో అంటే ఈ నెలంతా కూడాను మీకు ఫ్యామిలీ టైం లాంటిది. సో పూర్తిగా ఫ్యామిలీ మీద టైం స్పెండ్ చేయడము, ఈ విధంగా ఈ నెల మొత్తం గడిచే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఆవేశానికి లోనవ్వడము అండ్ ఇంటికి సంబంధించిన బాధ్యతలు ఎక్కువైన కారణంగా కొన్నిసార్లు చికాకులు, ఇబ్బందులు రావడానికి పాసిబిలిటీ కూడా కనిపిస్తోందని చెప్పచ్చు. కాకపోతే మీ జీవిత భాగస్వామి సహాయంతో ఇటువంటి బాధ్యతలని తప్పకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ కుంభం వాళ్ళకి ఎలా ఉండబోతోందంటే కుంభం వాళ్ళకి కూడా అంతే, ఎక్కువ కష్టపడతారు, అనేక విధాలుగా అన్నిటినీ సాధించడానికి ప్రయత్నిస్తారు. పిల్లల చదువు, వాళ్ళ సక్సెస్ మీకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అండ్ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశము అండ్ ముఖ్యముగా అలంకరణ నిమిత్తము బంగారం కోసమని అండ్ కొంతవరకు శుభకార్యాల నిమిత్తమని ఖర్చులు పెట్టడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో బంధువుల కోసం ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది, ట్రావెలింగ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో పాత మిత్రులని, బంధువులని కలుసుకునే అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా కొంత ఖర్చులు అండ్ అనుకోని విధమైనవి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఫినాన్షియల్ గెయిన్స్ కంటిన్యూగా బాగానే ఉన్నాయి. జాబ్ చేంజ్ అవ్వడానికి ఇది అంత మంచి అవకాశము కాదు. సో ఉద్యోగ నిమిత్తం చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకున్న విధంగా సాగవు. అలానే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో అంటే స్టూడెంట్స్కి అనుకున్న విధంగా మంచి కాలేజ్లో సీట్స్ రావడానికి అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇప్పుడు ఉన్న వాటిలో సక్సెస్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మనము ఈ నెలలో చూసుకున్నట్టయితే ఫారిన్ యూనివర్సిటీస్లో సీట్స్ కోసం ప్రయత్నించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో మీరు ఒకవేళ కుంభలగ్నమో కుంభరాశి అయినట్టయితే మీకు ఫారిన్ ల్యాండ్స్లో మంచి యూనివర్సిటీస్లో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీకున్న అంటే మీరు చూపించే టాలెంట్ మీ ఇంటర్వ్యూస్లోనూ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ అన్నిటిలోనూ కూడా మీకు సక్సెస్ తేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. కాకపోతే ఉద్యోగాలు ఇవి మారేటప్పుడు కొంత నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అంటే అన్ని రకాలుగాను అనుకూలంగా ఉన్న కష్టపడము, ఖర్చు పెట్టడము, కొన్ని చికాకులు, శారీరక శ్రమ, కొన్ని రకాల ఇబ్బందులు అనేవి కొంతవరకు కనిపిస్తున్నాయని అయితే చెప్పచ్చు. కాబట్టి మీరేం చేయాలంటే మకరం కానీ, కుంభం కానీ సో అసలు మామూలుగా ఈ నెల అన్ని రాసులు, లగ్నాల వాళ్ళు శని భగవానుడికి కొంతవరకు పూజ చేసుకోవడం ద్వారా, తైలాభిషేకం చేయడం ద్వారా, నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవడం ద్వారా తప్పకుండా కొంతవరకు సక్సెస్ అనేది, అలానే పనుల్లో లేట్ అవ్వకుండా కరెక్ట్ టైంకి పూర్తవడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ది మీనం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? మీనం వాళ్ళకి లాభాలు, ఖర్చులు అండ్ ఇంటికి సంబంధించి, కెరియర్కి సంబంధించి ప్రోగ్రెస్ ఉంటుంది. అలానే మనం పెట్టే ఎఫర్ట్స్ కొంతవరకు కష్టపడడం ద్వారా వేస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బంధువులతోటి గొడవలు, చికాకులు, శుభకార్యాల్లో ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డము, అధిక ఖర్చులు కనిపిస్తున్నాయి. అలానే ట్రావెల్కి సంబంధించి ప్రతిదీ వాయిదా పడే అవకాశం ఉంటుంది. అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన ప్రోగ్రెస్ కనిపిస్తున్నా కూడాను లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉండడము అండ్ మీ పైనున్న మీ అధికారులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఎక్కువ ప్రెషర్కి గురి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కారణంగా నిద్ర సుఖం లేకపోవడం అనేది ఉంటుంది. అలానే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడము, టెంపుల్స్ విజిట్ చేయడము అండ్ అలానే చాలామంది ట్రావెలింగ్ ప్లాన్, ఒకవేళ మీది మీనరాశి లగ్నం అయితే ఎలాగ ఖర్చులు ఉన్నాయి కాబట్టి మంచి ట్రావెల్ ప్లాన్ చేసుకోండి. వాటికి సంబంధించి ట్రావెలింగ్ చేయడానికి పాసిబిలిటీ, అది కూడా హాలిడే ట్రావెలింగ్ చేయడానికి పాసిబిలిటీ అనేది చాలా బాగా కనిపిస్తోంది.
అండ్ ఇంటి కోసం చేసే ప్రయత్నాలు, వెహికల్ తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు వాయిదా పడ్డము, అండ్ బిజినెస్కి సంబంధించిన విషయాలలో జాప్యం జరగడము, అంటే అనుకున్న ప్రతిదీ లేట్ అవడము, ఈ నెల ఇంత ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే అందులో సగమే రావడము, ఈ విధంగా ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసిన వాటిల్లో ఎక్కువ డిలే అయ్యే అవకాశము, సగంలోనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ప్రతిదానికి కష్టపడడము అనేది ఉంటుంది. అలానే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్, ఇలాంటి మాట తీరు, వాటి పట్టింపులు, వీటి వల్ల కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు 11, 12 భావాలలో ఎక్కువ గ్రహాలు ట్రాన్సిట్ అవుతున్నాయి. శాటర్న్ లగ్నంలోనే, రాశిలోనే ఉన్నాడు కాబట్టి మీరు అనుకున్న వాటిని కష్టంతో పూర్తి చేయగలుగుతారు. ఏది కూడా ఈజీగా అవ్వదు. బంధువుల సహాయం తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. సో మీరేంటంటే కొంతవరకును మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న వాళ్ళ సహాయం అనేది మీకు, అంటే చాలా కాలంగా మీతో కలిసి పనిచేస్తున్న వాళ్ళ వలన మీకు కొంత సపోర్ట్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది 12 రాసులు, భావాలు, లగ్నాలు వాళ్ళకి అండ్ ఫిబ్రవరి మంత్ 2026 ఎలా ఉండబోతుంది అనేది. ఎప్పుడు కూడా ఎక్కువ గ్రహాలు ఒకే దగ్గర ట్రాన్సిట్ అవుతున్నప్పుడు, అది కూడా మకర కుంభాల్లో ట్రాన్సిట్ అవుతున్నప్పుడు కొంతవరకు డిలే రిజల్ట్స్, అంటే ఫిబ్రవరి నెల మనకి డిలే నామ సంవత్సరము లేటు, ఈ నెలంతా కొంత అందరికీ అనమాట, అందరికీను అనుకున్న పనులన్నీ స్లో ఉండే పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో కాబట్టి తప్పకుండాను ఏదైనా సరే కొంచెం లాంగ్ టైము ఎడ్జ్ పెట్టుకోండి. ఈ 2 వారాల్లో, 1 వారంలో టార్గెట్స్ రీచ్ అయ్యే పాసిబిలిటీ తక్కువ. సో అలానే మీ పర్సనల్ హారోస్కోప్ చూపించుకోవాలనుకుంటే msastrology.com వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. మీరు ప్రిడిక్ట్ చేయాలి అనుకుంటే ఏ విషయాన్నైనా ఆస్ట్రాలజికల్గా అకాడమీ, ఎంఎస్ ఆస్ట్రో అకాడమీలో జాయిన్ అయ్యి తప్పకుండా మీరు ఆస్ట్రాలజీ నేర్చుకోండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. బై.